పేషెంట్ వెళ్ళగానే ఫ్యాక్టరీ ఇచ్చేవారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు ఇంజక్షన్ తీసుకుని. ఇప్పుడేం జరుగుతుందంటే, అంటే లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఏంటంటే ఇవన్నీ ఆరోగ్యశ్రీ కన్వర్ట్ చేశారు. అందుకని చెప్పి పేషెంట్స్ ని అడ్మిట్ చేయాలి, అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీ పర్మిషన్ పెట్టాలి, పర్మిషన్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఇస్తారు. ఇంటాస్ ఫౌండేషన్ అంటే వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇంటాస్ ఫార్మస్యూటికల్ కంపెనీ యొక్క 3SR ప్రాజెక్ట్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ మాది. సో ఈ ఇంటాస్ ఫౌండేషన్ ఏంటంటే అరౌండ్ 28 మా దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా హీమోఫీలియా సొసైటీ గురించి వర్క్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్ అన్నిటితో కూడా మేము వర్క్ చేస్తూ ఇలాంటి క్యాంప్స్ అన్నిటి కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. 2 years నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. బట్ విశాఖపట్నం చాప్టర్ తో ఈ సంవత్సరం యాక్చువల్ లాస్ట్ ఇయర్ చేయాల్సింది. సో ఫ్యాక్టరీ లేకపోవడం వలన ఈ సంవత్సరం ఫ్యాక్టరీ అవైలబుల్ గా ఉందని మేము సొసైటీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సరే అని అనగానే మేము కూడా మొత్తం 125 పేషెంట్స్ కి ఈచ్ వన్ 1000 యూనిట్స్ చొప్పున ఈ రోజు ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. చెప్పినప్పుడు ఒక రాయల్ డిసీజ్ గా కూడా మనం ఈరోజు చెప్తున్న హెమోఫీలియా పేషెంట్స్ ని కన్ను పాపల్లా కాపాడుకుంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా మేము ప్రత్యేకంగా మంచిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్స్ అందరూ చెప్తుంటే నాకు ఒకటే అనిపించింది, చాలా సమస్యలు ఉన్నాయి, అంటే సమస్యలున్నా అని తెలిసి సమస్యతో పోరాడుతున్న వ్యక్తులకి మనం ఏ విధంగా చేదోడుగా నించోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పిన 3-4 పాయింట్లలో కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ సభా వేదిక ద్వారా మరొకసారి మన ఎమ్మెల్యే గారికి నేను మనందరి తరపున వినియోగించుకుంటున్నాను. డాక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సమస్యని కూడా మన జనసేన పార్టీ నుంచి గెలిచిన మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి ఒక జనసేన పార్టీలో ఉన్న రాష్ట్ర కార్యదర్శిగా నేను చాలా ఆనందంగా ఈరోజు వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఒక్క సమస్యకి అయితే పరిష్కారం ఉంటుంది. ఈ అడిగిన ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం తెచ్చే విధంగా వంశీ గారు కానీ నేను కానీ మీ అడుగులు వేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. సరిగా ఆ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవడం అన్నది తల్లిదండ్రులకు చాలా కష్టం. ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మా దుర్గా ప్రశాంత్ కూడా చాలా చక్కగా దాని గురించి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఏ కారణం చేత వచ్చిందో తెలియదు, కానీ అదొక శాపంగా దేవుడు మనకు ఇచ్చిన లోపం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి నయమయ్యే విధంగా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది సార్, పర్మనెంట్గా ఉండడానికి ఉంటుందా? ఇచ్చుకుంటాం లైఫ్ లాంగ్, అలాగా లైఫ్ లాంగ్. ఓకే ఓకే సరే ఓకే, తప్పకుండా దేవుడు వాళ్ళకి అందరికి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇప్పుడే మీరు 4 విషయాలు చెప్పారు సార్. ఒకటి, కేజీహెచ్లో ఒక స్పెషల్ వార్డు కావాలి, వెళ్ళిన వెంటనే. రెండోది, ట్రీట్మెంట్ వాళ్ళకి అక్కడే వెంటనే జరిగే విధంగా ఉండాలి. మూడోది, పెన్షన్లు కొంతమందికి రాలేదు, ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అదొకటి. టెస్ట్లో ల్యాబ్ ఫెసిలిటీస్ కేజీహెచ్లోనే కావాలన్నది ఒకటి. ఈ 4 ఇష్యూస్ నేను రేపే మాట్లాడతాను, సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఈ ఫెసిలిటీ అని ఇవ్వమని చెప్తా. తప్పకుండా చెప్పా, అదే సర్టిఫికేట్ అది కూడా కేజీహెచ్లో వల్ల ఖచ్చితంగా. వికలాంగులకు సంబంధించిన డిజేబుల్ సర్టిఫికేట్ కూడా అందరికి ఉంటాయి కదా జనరల్గా, కూడా నేను రేపే మాట్లాడి మీ పెద్దలకు తెలియజేస్తాం. తప్పకుండా చేయిస్తాం సార్. ఇవి ఇంకేమైనా మా ద్వారా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడే చెప్తున్నారు, ఆ ఇన్స్టా ఆర్గనైజేషన్ బాగా సపోర్ట్ చేస్తుందని. భవిష్యత్తులో ఇంకా మీరు బాగా చేసేగా ఉండాలి, దేవుని ఆశీస్సులు అవ్వాలని కోరుకుంటూ, ఇక్కడున్న తల్లిదండ్రులకు అందరికీ ఒకటే హామీ, భవిష్యత్తులో మీకు ఈ పెన్షన్స్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే కేజీహెచ్లో ఏ పని ఉన్నా కూడా కలిసే అవకాశం, ఇలాంటి డిసీజ్ ఒకటి ఉంది అని తెలిసే విధంగా చెప్పిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహారం మీకు అందిస్తాను.